ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరి కొందనాలు. దేవుడి స్తోత్రాలు. దేవుని మాటలిందాం కూసేపు. దేవుడు ఇలా తెలియపడుతున్న ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో, మరియు స్వకిటపు వలె మెరయు నట్టి జీవజలముల నది దేవుని యొక్క ఒకయు గొరిపిల్ల యొక్కయు సింహాసనం నద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహిస్తుందంట. దేవుడి సింహాసనం నుంచి దగ్గర నుంచి వద్ద నుంచి ఆ పట్టణము రాజవీధుల మధ్యను ప్రవహిస్తూ ఉంటా ఆ దూత నాకు చూపాను. ప్రవహించినట్టు దూత చూపిందంట యోహాను భక్తుడికి. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షంలుండెను. ఇటుపక్క అటుపక్క జీవవృక్షంలో ఉన్నాయంట. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను. నెల నెలకు ఫలించి 12 నెలల్లో 12 కాయలు 12 కాపులు వస్తుందట. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్పష్టపరచుటకై వినియోగిస్తారంట. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. ఇక మీద శాపగ్రస్తమైనదేది అందులో ఉండదంట. అందులో ఉండదు. దేవుడి రాజ్యములు ఆ రాజ్యాన్ని మనం స్వస్థందించుకోవాలన్నమాట. అలాంటి భక్తి మనం చేయాలి. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం మట్టికి దాంట్లో ఉంటాయంట. ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసల యందుండును. ఆయన నామము ఆయన నొసల యందు ఉంటుందంట. దేవుడి స్తోత్రం. రాత్రి ఇకనెన్నడూను ఉండదు. రాత్రి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర లేదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వాళ్ళకి అక్కర లేదంట. దేవుడే ప్రభువై వారి మీద ప్రకాశించును. దేవుడే ప్రభువై వారి మీద ప్రకాశిస్తాడంట. అలాంటి గొప్ప రాజ్యానికి మనం వారసులుగా ఉండాలన్నమాట. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురంట. యుగ యుగములు రాజ్యము చేస్తారంట. యుగ యుగములు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరియు ఆ దూత ఇలాగూ నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములును సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపాను. జరగబోయే వాటిని చూపుటకి ఆయన దూతను ముందుగా పంపాడంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడంట. యోహానను నేను ఈ సంగతులను వినువాడను చూసినవాడను. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ
ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవుడికే నమస్కారము చేయమని చెప్పాను. దేవుడికే నమస్కారం చేయమని చెప్పిందన్నమాట దూత. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయు వాడు ఇంకాను అన్యాయమే చేయము, అపవిత్రుడైన వాడు ఇంకాను అపవిత్రుడుగానే ఉండము, నీతిమంతుడు ఇంకాను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతిఫలము వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. నేను అల్పయ మేఘయ, మొదటి వాడను కడపటి వాడను, ఆది అంతమునై ఉన్నాను. జీవ వృక్షమును హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణము లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కును వారు ధన్యులు. జీవద్వారం అంటే మనం లోపల ప్రవేశించాలంటే మన బట్టలు ఉతుక్కొని పరిశుద్ధంగా ఉండాలంట. ఉతుక్కున్న వాళ్ళు ధన్యులు అని చెబుతున్నాడు దేవుడు. ధన్యులు కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును ఎలుపట నుందురు. ఎలుపట ఉంటారంట వాళ్ళు, అబద్ధం జరిగించేవాళ్ళు, విగ్రహారాధన చేసిన వాళ్ళు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేనే దావీదు సిగురును. దావీదు సిగురు ఆయనే, వేరు సిగురు అంట ఆయన. దావీదు వేరు, సిగురును నేనే. సిగురును అంతమును ప్రకాశమానమైన వేకువ సుక్కనై ఉన్నాను. వేకువ సుక్కై ఉన్నాడంట ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుస్తున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొనమంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వినుపతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో ఏదైనాను కలిపిన వెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. ఈ గ్రంథంలో ఏమన్నా కలిపినా తీసినా కానీ ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వానికి వస్తాయి అంట. దేవుడి స్తోత్రం. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనాను తీసిన వెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఎవరైనా ఏదైనా కలిపినా తీసినా ఈ ప్రవచన వాక్యం ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళకంట
జీవ పరిశుద్ధ పట్టణంలో కాడ పాలు ఉండవంట, అలాగే సంబంధం ఉండదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వస్తున్నాడని చెప్పిస్తున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము. మన ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు పరిశుద్ధుడు, వస్తున్నాడు, త్వరలో రానే ఉన్నాడని చెబుతున్నాడు. దేవుడు రానే ఉన్నాడు. నన్ను ఎదుర్కొంటాకి మీరు పరిశుద్ధులుగా ఉండండి, అపరిశుద్ధులుగా ఉండకూడదు. పరిశుద్ధులుగా ఉంటే వాళ్ళు నాలో పాలు పొందుకుంటారు. మీ పరిశుద్ధులుగా ఉండాలి, అపరిశుద్ధులుగా ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి. అబద్ధం ఆడకూడదు. అబద్ధకులు వాళ్ళందరూ దేవుడి రాజ్యానికి రారు. అపరిశుద్ధంగా ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు, పవిత్రంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. మన మాట అట్టా ఉండాలి. మాట దేవుడు గారు చెబుతున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించింది ఏదైనా వచ్చిందంటే అది అపవాది నుంచే వచ్చింది అంటున్నాడు దేవుడు. అట్లాగా మనం అబద్ధం ఆడే వాళ్ళలాగా లేకుండా పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుడి కొరకు మనం ప్రయాసపడదాం. అట్లాంటి జీవితం మనం చేయాలన్నమాట. పవిత్రమైన జీవితం చేయాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడిని నమ్ముకున్నాం, బాప్టిజం పొందాను, దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, ఆత్మ పొందుకుంటున్నాను అని చెప్పేసి మనం ధీమాగా ఉండకూడదు. మనం ఎన్ని పొందుకున్నా నువ్వు దేవుడు పరిశుద్ధత లేకుండా, దేవుడి ప్రేమ లేకుండా నువ్వు పవిత్రుడు కాలేవు. అట్లాంటి పరిశుద్ధత కలిగి మనం జీవించాలన్నమాట. దేవుడిని ఎదుర్కొనే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎదుటి నిలబడాలంటే మనం కూడా పరిశుద్ధులు కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అటు పరిశుద్ధ జీవితం మనకి దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుణ్ణి ఎదుర్కొనే బిడ్డలుగా ఉండాలన్నమాట. అంతేగాని దేవుణ్ణి ఎదుర్కోకుండా దేవుడు వచ్చినప్పుడు మనం సిగ్గుతో తలబంచుకొని మనం ఇట్లా ఉంటే మనం ఇంకేంటి చేసిన భక్తి అంతా వ్యర్థమైపోద్ది. చేసిన భక్తి దేనికి? దేవుణ్ణి ఎదుర్కోవాలనిగా మనం చేసింది, దేవుడితో ఉండాలనిగా. అట్లా దేవుడితో ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తూ నమ్మకంగా మనం ఉంటూ మంచి దాసు అనిపించుకుంటూ మనం జీవించాలన్నమాట. అలాంటి జీవితం మనం జీవించాలి. అలాంటి జీవితం జీవించకపోతే మనం చేసిన భక్తి అంతా వ్యర్థమైపోద్ది. మనం చేసిందంతా ప్రయాస వ్యర్థమై మనం దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుణ్ణి ఎదురైతే నిలబడాలి, మనం దేవుడితో సహవాసం చేయాలి అని మనం ఆశించి మనం భక్తి చేతనం. భక్తి చేతనం అంటే నువ్వు చేసే భక్తి నిక్కర్సుగా చేసావు అనుకో, నీకు పరిశుద్ధంగా ఉన్నావు అనుకో, నీకు ప్రతిఫలం వస్తుంది. నీకు ప్రతిఫలం రావాలంటే నువ్వు పరిశుద్ధంగా దేవుడిని ఎదుర్కొనే బిడ్డగా, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఎదుర్కొనే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలన్నమాట. అటు పరిశుద్ధ జీవితం దేవుడు మనకి అనుగ్రహించిన గాక. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. యేసయ్య స్తోత్రం. ఇప్పటి వరకు నాతో మాట్లాడిన మదేవని స్తోత్రం. నాయన మీ నిలవాలంటే పరిశుద్ధత ఉండాలని, పవిత్రమైన జీవితం చేయాలని నాయన మీరు మాట్లాడిన మదేవా నీ స్తోత్రాటు పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం మాకు అనుగ్రహించి కాపాడి మీరు ఆఖరి రాజ్యాలు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడుగుపెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమె సిద్ధపడుతున్న మా దేవాన్ని స్తోత్రం చెల్లించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.